శ్రీ గురుభ్యో నమః. హరిణి ఓం. దివ్య సంజీవని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అద్భుతమైన ఆసన ఉత్కటాసన. ఎందుకు అద్భుతమైనటువంటి ఆసనగా మనం దీన్ని అనుకున్నాము అంటే కనుక ఈ ఆసనాన్ని చేయడం వలన మన శరీరం తాజాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ యాక్టివ్గా ఉంటుంది. పొద్దున్నే కనుక ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వలన రోజంతా కూడా మన శరీరం చాలా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉత్కటాసన అనేది చేసుకోవడం వలన చాలా విధాలైనటువంటి ప్రయోజనాలతో పాటు నిత్య యవ్వన ఆసనంగా కూడా మనం ఈ ఉత్కటాసనాన్ని చెప్పుకుంటాము. అయితే ఉత్కటాసన అంటే ఏంటి? ఉత్కట అంటే తీవ్రంగా మనం ఈ శరీరాన్ని ఉంచే ఆసన కాబట్టి దీన్ని ఉత్కటాసన అనేసి అంటాము. ఈ ఉత్కటాసనలో మనం చైర్ పోజ్ అని కూడా అంటామండి. అంటే మన శరీరాన్ని ఒక కుర్చీలాగా, అంటే మనం కుర్చీలో కూర్చుంటే కనుక చైర్లో ఏ విధంగా అయితే మనం పొజిషన్ ఉంటుందో అదేవిధంగా ఈ ఆసనాన్ని మనం వితౌట్ చైర్ హెల్ప్ అనేది సిట్టింగ్ పోస్చర్లో ఎలా ఉంటుందో అదే విధంగా కూర్చోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఉత్కటాసన అనే పేరు వచ్చింది. ఎవరైతే కనుక మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకపోవడం మంచిదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని వేసుకోవచ్చు. అయితే మోకాల నొప్పులతో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఎవరైతే కనుక మోకాల నొప్పులు లేదో వాళ్ళు ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వలన జీవితంలో మోకాల నొప్పి అనే సమస్య కూడా రాకోకుండా ఉంటుంది. అయితే దీనిలో మనం ఈ ఉత్కటాసనలో ఏ విధంగా ఉండాలి, ఆసనాలు ఏ విధంగా సపోర్టింగ్తో చేయాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉత్కటాసన అనేది ముందుగా ఏ విధంగా చేయాలనేది చూద్దామండి. ఈ ఉత్కటాసనలో ముందుగా సాధారణమైనటువంటి శ్వాసతో తాడాసనలో నిలబడాల్సి ఉంటుంది. ఈ విధంగా తాడాసనలో నిలబడి నెమ్మదిగా రెండు చేతులని ముందుకు తీసుకుంటూ శ్వాసను తీసుకుంటూ ఇలా నమస్కార ముద్రలో చేతులని జోడించి ఉంచాలి. ఇదే పొజిషన్లో నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ చేతులని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పుడు రెండు యొక్క కాళ్ళని కూడా ఈ విధంగా డౌన్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెమ్మదిగా చైర్ పొజిషన్లోకి మన యొక్క శరీరాన్ని కిందకి బెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆసనాలో ఉన్నప్పుడు మనం మన యొక్క శరీరాన్ని అంటే అప్పర్ బాడీ అంతా కూడా 90 డిగ్రీలుగా ఉంచాలి. అంతేకాని ముందుకు ఈ విధంగా బెండ్ అయిపోవడం అలా చేయకూడదు. ఇలా సమాంతరంగా 90 డిగ్రీస్లో మన యొక్క శరీరాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాలో సాధారణమైనటువంటి శ్వాసతో 30 సెకండ్ల దగ్గర నుంచి 1 మినిట్ వరకు కూడా మన శరీరాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ చేతుల్ని ఈ విధంగా కిందికి తీసుకుంటూ నెమ్మదిగా తాడాసనలో మనం రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఇది కంప్లీట్ పూర్ణ ఉత్కటాసన. అయితే ఈ ఉత్కటాసన అనేది చేసేటప్పుడు మనం మైండ్ అండ్ బాడీ రెండు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏకాగ్రతతో అండ్ బాడీ బ్యాలెన్స్ చేయడం అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెండు యొక్క పాదాలని జాయింట్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఒక ఫీట్ ఈ విధంగా డిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు మన యొక్క షోల్డర్స్ అంటే భుజాల దగ్గర నుంచి కింద పాదాల వరకు కూడా చక్కగా ఈ విధంగా లైన్గా ఉండే విధంగా మనం నుంచోవాల్సి ఉంటుంది. నుంచుని రెండు చేతుల్ని ముందుగా ఇలా శ్వాస తీసుకుంటూ మన భుజాలకి సమాంతరంగా ఉంచాల్సి ఉంటుంది. దీనిలో శ్వాసని నెమ్మదిగా రిలీజ్ చేస్తూ కిందకి ఇలా ఓన్లీ నేను మోకాళ్ళ దగ్గర మాత్రమే ఉంచుతూ చైర్ పొజిషన్ని తీసుకున్నాను. ఈ విధంగా మనం ఇనీషియల్గా అంటే బిగినింగ్ స్టేజ్లో అలవాటు చేసుకుంటూ బాడీ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా నెమ్మదిగా ఈ ఆసనాలో 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంటూ నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ పైకి వచ్చేసి స్లోలీ మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక ఇలా కూడా ఇబ్బందిగా ఉందండి, నాకు కొంచెం మోకాళ్ళ దగ్గర ప్రాబ్లంగా ఉంది అండి అండ్ బాడీ నేను కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు మనం వాల్ హెల్ప్ తీసుకోవచ్చండి. ఇలా మన యొక్క గోడ హెల్ప్తో మన యొక్క శరీరాన్ని ఇలా కిందకి పెట్టేసేయాలి. చూసారు కదా, నా యొక్క పోస్చర్ అనేది కరెక్ట్గా చైర్ లాగా ఉంది. ఈ పొజిషన్లో మనం అలవాటు చేసుకుంటూ 30 సెకండ్స్ వరకు కూడా సాధారణమైనటువంటి శ్వాసతో మన శరీరాన్ని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది.
నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయాలి. లేదు అనుకుంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి కిటికీ కానివ్వండి, లేదు ఇలా చైర్ కానివ్వండి, ఇలా హోల్డ్ చేస్తూ కూడా మనం నెమ్మదిగా శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్కి అండ్ తీసుకుంటూ పైకి. ఈ విధంగా మనం అలవాటు చేయటం వలన మన యొక్క మోకాళ్ళ యొక్క కండరాలన్నీ కూడా చాలా ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారు కదండి. అయితే ఇప్పుడు పూర్ణ ఉత్కటాసన అనేది నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ఉత్కటాసనలో 2 పాదాలని దగ్గరగా ఉంచాలి. శరీరాన్ని తాడాసనలో ఉంచుతూ శ్వాస తీసుకుంటూ ముందుగా నమస్కార ముద్ర, శ్వాసని రిలీజ్ చేస్తూ 2 యొక్క చేతులు పైకి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. కాళ్ళు అనేది చైర్ పోస్ట్లోకి వచ్చేస్తుంటుంది. అప్పర్ బాడీ అనేది చక్కగా సాగతీసి మనం పైకి పెట్టాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లో సాధారణమైనటువంటి శ్వాసతో మనం శరీరాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా మళ్ళీ పైకి వచ్చేసేయాలి. చూసారు కదండి ఉత్కటాసన అనేది ఏ విధంగా చేయాలి అనేసి. ఈ ఉత్కటాసన అనేది మనం డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వలన ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయకూడదు, లేని వాళ్ళకి మోకాళ్ళ నొప్పి వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. అంతేకాకుండా వెరికోస్ వెయిన్స్కి ఇది చాలా మంచి యూస్ఫుల్ ఆసన అని చెప్పవచ్చు. గుండె సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, హృదయ బాధలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉత్కటాసన అనేది చాలా చాలా మంచి ఆసన అనేసి చెప్పాలండి. ఇంత మంచి ఆసనాన్ని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క సమస్యల్ని తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్తే. ఇంకా దీనిలో కనుక మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.